విజయ్ అన్న వ్యక్తి అతి దారుణంగా చంపబడ్డాడని చెప్పేసి న్యూస్‌లో అయితే వస్తుంది. సో, అతను మీ రిలేటివ్ విజయ్ మీతో ఎప్పుడన్నా ఆళ్ళ భార్య గురించి గాని, ఆళ్ళ పిల్లల గురించి గాని ఎలాంటి విషయాలన్నా షేర్ చేసుకున్నాడా లేదా? అతను అటువంటి విషయాలు ఎప్పుడు షేర్ చేసుకోలే మాతోటి. హ్మ్. వాళ్ళ ఏదున్నా వాళ్ళ అమ్మతోటి, వాళ్ళ పిన్నిలతోనే షేర్ చేసుకునేది. హ్మ్. నేనిప్పుడు ప్రస్తుతానికున్న వానికి ఆహ్, వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లెలు భర్తను నేను. హ్మ్. అక్కడ ఇక్కడికెళ్ళి గూడా ఇక్కడికే రిలేషను. అక్కడికెళ్ళి ఆ! రిలేషన్. వాడికి ఇక్కడికెళ్ళి నా చిన్నగున్నప్పటి సొంత నుంచి నా మరిది. పెళ్లి ఇప్పుడు మా మిసెస్ వాళ్ళ అక్కకి నేను సొంత మరిదిని. హ్మ్. విజయ్ వాళ్ళ ఇప్పుడేందంటే అమ్ముందా? విజయ్ వాళ్ళ అమ్మ వాళ్ళ చనిపోయిందామె. చెల్లె ఈమె. ఈమె వాళ్ళ చెల్లెని నేను ఇక్కడనేమో మా భర్తని. మరిది, సొంత మరిది. ఓకే. ఆ! ఇప్పుడు వాడు ఎటువంటి ఏదున్నా గాని రెస్పెక్టబులే ఉండే. హ్మ్. హ్మ్. చాలా ఫ్యామిలీని ఎప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయలే. ఇటువంటి పరిస్థితి ఏదున్నా గాని ఆళ్ళ అమ్మతో పోట్లాడేవారు. హ్మ్. అంత ఎక్కువ ఏమైనా సీక్రెట్ ఉన్నా గాని ఆళ్ళ అమ్మతోనే షేర్ చేసేవాడు. హ్మ్. కానీ ఈ అమాయకురాలని మోసపోయినాను చూడు, చాలా. ఇటువంటి షాక్ మా ఫ్యామిలీలో ఎవ్వరితో జరగలేదు. హ్మ్. ఎవరితో జరగలేదు ఈ విషయం. ఎక్స్‌పెక్ట్ చేయలేదసలు. ఎక్స్‌పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పటికి కూడా ఊహించుకోలేకపోతున్నాం. ఈ అమ్మాయి చేసింది. హ్మ్. వాడిని అలా చంపడము, ఇద్దరిని, ముగ్గురిని తీసుకొచ్చి ఈ న్యూస్‌లో వింటున్నాము. ఇప్పటికే వస్తుంది లైవ్ న్యూస్‌లో. హ్మ్. బాత్రూమ్‌లో ముగ్గురిని దాచిపెట్టేసి పిల్లలు స్కూల్‌కెళ్ళగానే ఆ రోజు చనిపోయిన రోజు ఈవినింగ్ గూడా డ్యాడీ సి స్కూ డ్యాడీ స్కూల్‌కి తీసుకుపోయి బ్రేక్ గూడా ఇప్పించిండు తాత అని చెప్పారు నాకు పిల్లలు. హ్మ్. ఆ రోజు నైటు వాడు అయిపోయినంక మా మిసెస్ ఆమె అందరూ ఇప్పుడు స్నానం చేయించేటప్పుడు దెబ్బలు ఏదో చూసాము. ఇక్కడొకటి, హ్మ్. ఇక్కడ గీతలు. హ్మ్. మరి వాడిని ఇక్కడ కొట్టారా? నెత్తి మీద కొట్టారా? నోట్లోనైతే బ్లడ్ ఉండే. దెబ్బలైతే మీకు కనిపించాయి. కనిపిచ్చాయి. హ్మ్. కనిపిచ్చాయంటే మేమేమి ఎక్స్‌పెక్ట్ చేసినామంటే ఒకటి బీపీ ఉండే వాడికి. హ్మ్. మా అబ్బాయికి బీపీ ఉండే. షుగరు మొన్ననే అటాక్ అయింది షుగరు. బీపీ మాత్రం కొద్ది రోజుల్లో ఒక 5, 6 ఇయర్స్ నుంచి బీపీ ఉంది. హ్మ్. ఆ బీపీ వల్ల ఇటువంటి అట్లా క్లెయిమ్ చేసినారు అన్న బ్లేమ్ అయితే కంపల్సరీ అదేంది ఏం డౌట్ రాకుండా క్లియర్‌గా చేసింది ఆ అమ్మాయి. హ్మ్. చాలా తెలివి పనులు అంటే ఆమె. ఆ ఫ్యామిలీ ముందే గత కొన్ని రోజుల నుంచి ఆళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇట్లా ఆ! జేయాలి. ఆ! ఎవరికీ మనం దొరకకుండా, డౌట్ రాకుండా ఎవరికీ ఈ ప్లాన్‌లో ఇప్పుడు అతన్ని చంపేయాలని డిసైడ్ ఒక్కదానికి అయ్యారు. కాదమ్మా అది. హ్మ్. ఆమె ఆమె కిరాయి రౌడీలను పెట్టి చేపిచ్చేంత ధైర్యం ఉందంటే ఆమె ఆడది కాదు. హ్మ్. మా ఇంట్లో మా పిల్లలున్నారు. అందరున్నారు. అందరు పెళ్ళిళ్ళైనాయి. ఇప్పటిదాకా అసలు పిల్లలున్నారు. మాకు జరగనే లేదు. ఇటువంటి అసలు మేము ఇప్పటి వరకు ఈ ప్రెస్ మీట్‌లో కూర్చునేది కూడా ఫస్ట్ టైమే. హ్మ్. నిన్నటి నుంచి అసలు మా కాళ్ళు చేతులు ఆడట్లేవు. హ్మ్. ఎందుకంటే వాడు ఇంకా నిద్రలు పోతలేడు. అమాయకంగా మోసంగా చనిపోయాడు వాడు. హ్మ్. చంపేశారు. వాడికి భగవంతుడు చావు ఇచ్చినుంటే అది వేరే. హ్మ్. కానీ ఆమె సొంత స కట్టుకున్న భార్య అయి ఉండి హ్మ్. ఎంత పోట్లాటున్నా గాని వా వాడంటే నిన్ను అంత టార్చర్ గిట్ల పెడితే నువ్వు వదిలేసి వెళ్ళిపోయాల్సింది. పిల్లల మొఖం చూడాల్సింది. హ్మ్. వాడిని చంపాల్సిన కర్మేం అంటే పట్టింది? ఇంతకు ముందు వాళ్ళిద్దరికీ ఉండేయంట గదా సార్! ఇట్లాంటి చిన్న చిన్న గొడవలన్నీ ఉండేయంట గదా! మరి మీ కుటుంబంలోకి తీసుకురాలేదా ఎప్పుడు? అటువంటి ఎవ్వరు ముందల్ని కూర్చోబెట్టలే ఆమెను గాని, వాడు గాని. హ్మ్. ఇట్లా ఇష్యూ చేసింది నాకని కూడా చెప్పుకోలే. వాడు లోపలనే కుమిలిపోయాడు. హ్మ్. కానీ అమ్మాయి చేసిన లెక్కలు వాడు ఏం చూసాడో, ఏం చూడలేదో తెలవదు మాకు. హ్మ్. ఆ విషయమే తెలవది. హ్మ్. కానీ అన్నిట్లో వచ్చేవాడు. అన్ని ఫంక్షన్‌లో వచ్చేవాడు. అందరింటికి వచ్చేవాడు. పిల్లలతో పాటు భార్యను తీసుకొనొచ్చేవాడు. హ్మ్. అకస్మాత్తుగా ఈ న్యూస్ అయితే అస్సలు మాకది షాకింగ్ న్యూస్. హ్మ్. ఆమె నేను రాను, పోను అన్నా గాని నడు ఎళ్ళాలి ఈడికి కంపల్సరీ పోవాలని గొడవ పడి తీసుకొచ్చేవాడు. గొడవ అంటే ఇక ఉంటది కదా! వైఫ్ అండ్ హస్బెండ్ హ్మ్. అన్నప్పుడు. అక్కడ పోవాలి. పోకపోతే మన పరువుండది. నేను ఇంటికి పెద్దోడిని అని వాడొక స్టేటస్ మెయింటైన్ చేసేవాడు. హ్మ్. వాడు ఎవరి దగ్గర దారుణం చేసి అక్కడ ఇక్కడ వాడంతలా వాడు కష్టపడుతున్నాడు. హ్మ్. వాడు ఫిజికల్‌గా హ్యాండిక్యాపే. అవును. కానీ కష్టపడ్డాడు. హ్మ్. కష్టపడి పిల్లల్ని పోషిస్తున్నాడు. రైట్. అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో ఏమంటున్నారు మీతో? పోలీస్ స్టేషన్‌లో అంటే ఇగ ఆమెకిచ్చే శిక్ష అయితే మా మా ఫ్యామిలీలో మళ్ళా ఆమె ఎంట్రన్స్ లేదు. హ్మ్. ఆమె ఎంటర్ కావద్దు. హ్మ్. మరి ఆహ్, పిల్లల పరిస్థితి ఎట్లా? పిల్లలు పుట్టారు గదా! పిల్లల పరిస్థితి ఇప్పుడు పోలీస్ తరపు నుంచి, కోర్ట్ తరపు నుంచి ఏమన్నా న్యాయం చేస్తే హ్మ్. పిల్లల్ని మాకు హ్యాండ్ ఓవర్ చేసేసేయాలి. హ్మ్. పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసినంక వాళ్ళకేందున్నా భవిష్యత్తు ఇగ మా పెద్దవాళ్ళున్నారు. హ్మ్. డిసైడ్ చేసి మా వదిన ఈమె పెద్దామె ఉన్నది. ఇంకొక అక్కున్నది. మా నాన్నున్నాడు. వీళ్ళందరూ డిసైడ్ చేసి పిల్లలకేం చేయాలో కానీ రూపాయి ఆస్తి మాత్రం ఆమెకు చెందొద్దు. హ్మ్. పిల్లలకి. పిల్లలకే. పిల్లలు ఇప్పుడు చిన్నోళ్ళున్నారు. మేము బ్రతికున్న రోజులు ఏదో బాధ్యత తీసుకొని వాళ్ళని చదివిస్తాం. హ్మ్. ఒకటి వాడు అంటే ఉన్న ఉన్న వాస్తవం చెప్తున్నా. కష్టపడి షామీర్‌పేటలో హ్మ్. ఒక
ఎన్ని స్క్వేర్ యార్డ్ 80 స్క్వేర్ యార్డ్స్ అది ఇట్లానే 2 రూమ్స్ ఉన్న ప్రాపర్టీ తీసుకున్నాడు. తీసుకొని అక్కడ ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉందో చెప్పలేడు, ఇంకా తెలియదు మాకు. మరి ఉంటే వాళ్ళ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉందో. మళ్ళీ ఇక్కడ ఈ ప్రాపర్టీ ఉంది, ఈడ 60 గజాలు కదా, 40 గజాలు. ఆ, ఇక్కడ ఉన్న ప్రాపర్టీ ఈ మా వదిన వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు, 120లో ముగ్గురికి 40 వచ్చింది. ఇగో ఇల్లు కట్టాడు మా చిన్నన్న. ఇక్కడ మధ్యన మా వదిన గారు ఉన్నారు, మా అన్న చనిపోయాడు. అక్కడ లాస్ట్ ఇద్దరు చనిపోయారు. సో విజయ్కి ప్రాపర్టీ అది. సో అంటే ఫైనల్గా మీ డిమాండ్ ఏంటి? ఫైనల్గా డిమాండ్ అంటే న్యాయం చేయాలి సార్. కానీ ఇది ఘోరమైన ఇటువంటి ఆడది అసలు భూమి మీదనే ఉండదు. ఒకవేళ కఠినమైన ఇప్పుడు మేము ఆమె కూడా చచ్చిపోవాలి, ఆమెను ఉరి తీయాలనే అంటలేం. ఏమన్నా శిక్షించి బయటికి అయితే రానియదు, జైల్లోనే పెట్టాలి, లోపలనే పెట్టాలి. పిల్లలు మాత్రం వాళ్ళు లేకపోతే ఈయన్ని పిల్లల్ని కూడా చంపేస్తే ఈ ఆస్తి వేరేతోనే రంగు. అంటే ఇప్పుడు పిల్లలు ఎప్పుడైనా మీ దగ్గర ఏమైనా చెప్పేవారా ఇతను చనిపోయిన తర్వాత? వాళ్ళకి అంత తెలివి లేదు సార్. ఇప్పుడు వాళ్ళకి అంత తెలివి లేదు. మబ్బులో ఇప్పుడు వాళ్ళ నాన్న చనిపోయిన రోజు కూడా ఆడుకుంటున్నారు వాళ్ళు. అది చనిపోయిన విషయం వాళ్ళకే షాక్లో ఉన్నారు. 10 days నుంచి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఆ రోజు ఎవరు కాళ్ళు ఏదో చనిపోయిన 10 daysలో అన్ని కంతిమెక్రీలు అయిపోతాయి కదా. ఎవరింటికి పిలిచినా పోలేదు, ఎవరింటికి పిలిచినా రాలేదు. ఆమె ఇప్పుడు ఆమెకు ప్రియుడున్న విషయం మాకు తెలియదు. ఆమెకు ప్రియుడు ఇప్పుడు బయటపడితే మరి వాడిని కూడా వాని గురించి ప్రాణం తీసిందంటే రేపు పిల్లల్ని కూడా చంపి ఈ ఆస్తి కోసం ఆశిస్తారు. కానీ ఈడ అడుగు పెట్టనీయం మేము ఎవరు. పిల్లలకి ఆస్తి కంపల్సరీ చెందుతుంది. విజయ్ పిల్లలే. అక్కడ షామీర్పేటలో ఆయన ఇద్దరికి సేమ్ 2 కొడుకులు వాడికి. వాడు కష్టపడుతూ చదివించుకుంటూ ఏదో వచ్చినా గడిపాడు. కానీ అమ్మాయి ఇంత మరి లేని కుటుంబం, అంత చీప్ కుటుంబమే, అంత లేని కుటుంబమే వాళ్ళది. ఏముందని వాళ్ళది ఏదో అంటే ఇప్పుడు అమ్మాయికి మేము ఎప్పుడు ఎవ్వరు హింసించలే. వాళ్ళ అత్త దగ్గరుండి అత్త పోరు ఉందన్నా లేదు, ఇండిపెండెంట్గా బతికింది. అటువంటిది ఇండిపెండెంట్గా టార్గెట్ పెట్టేసి చంపేసి. నీకు నచ్చకపోతే చేసుకోనుంటి వాళ్ళు, వదిలేయండి. దానికి వేడికి అడ్డం ఉండకపోయేది. వాడు వద్దు, నువ్వు వద్దు, నాకు వద్దు. ప్రియుడు వచ్చి చెప్పకపోతే ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయి కాదు. ఇప్పుడు ఆ ప్రియుడికి వాడికి ఏమాత్రం భయం అయిందో వాడిని చంపు. గుండగాడు ప్రియుడు రాలేడు, గుండగాడు వచ్చిండు, గుండగాడు వచ్చి సరెండర్ అయ్యిండు. నాకు ఇద్దరు ఆమె బాయ్ ఫ్రెండ్స్ కలిసి నాకు సంపమని నాకు డబ్బులు ఇచ్చిండ్రు అని వాడు సరెండర్ అయ్యిండు. ఆ విషయం కూడా ఈ మబ్బులో ఉండి నేను నిన్నటి తెలిసిన విషయం ఇది. అతను సరెండర్ అయినాక వాడు ఏ రౌడీ షీటరో ఏం పేరో వాడిది తెలియదు ఇప్పటి వరకు. వాడు సరెండర్ అయ్యి వాళ్ళు ఏం కమిట్మెంట్ డబ్బులు ఇవ్వలేదో వాడు ఉన్నట్టు చెప్పుకున్నాడు. కాకపోతే వాడు ఒప్పేసుకున్నాడంట కదా, నేనే చంపానండి. ఒప్పేసుకున్నాక కూడా పోలీస్ వాళ్ళు నమ్మలేరంట. మండల ఆఫీస్కి పోయి అక్కడ ఎన్క్వైరీ చేసి అప్పుడు ఈయన లాకప్ చేసి మళ్ళీ దీని దగ్గరకు అప్పుడు వచ్చినాక వాళ్ళ ముందు నిలబెట్టి పెడితే అంతా చెప్పిండంట. ఆమె ముందే చెప్పిండంట ఏం జరిగింది, ఇట్లా కొడుతున్నాము తిట్టినాము, వాడిని చంపుతుంటే ఆయన చనిపోతుంటే కూడా వద్దు శ్రీలక్ష్మి పోలీసు వాళ్ళు చెప్తారు మాకు, వద్దు అంటుంటే కూడా అది నిలబడి చంపించిందట అని చెప్పింది. దాని ముంగట రాజేష్, ఆ గుండగాడు, ఇంకొకడు వాడు దూరం ఉన్నాడంట. కానీ వాడు కూడా అని ఇప్పుడు వాడిని తీసుకుంటారు కదా, ముగ్గురు అనుచరులు ఎవరున్నా తీసుకోవాల్సిందే కదా. కస్టడీలో తీసుకుని వాళ్ళకి పడాల్సిన శిక్ష పడాలి. ఈ అమ్మాయికి విజయ్ అన్న వ్యక్తి నన్ను కొట్టండి కానీ నన్ను మాత్రం చంపొద్దు అని కూడా వేడుకున్నాడు. ముట్టద్దు కాదు, నన్ను కాపాడు వద్దు అని వాళ్ళకని రౌడీ వాళ్ళకి భార్యకు బతిలాడుతున్నాడు. వద్దు వాను వాళ్ళకి ఆపేయమాను, నన్ను చంపకమాను అని బతిలాడుతుండు. బతిలాడినా కానీ వదులుతలేదంట. లేదు ఇక చంపేయాల వీణ్ణి అని ముందే దాని ముంగట్నే చెప్పిండట.